అనగా తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలకు రప్పించాను. అంతేకాదు, వారు జనుల యొక్క కష్టార్జితమును అన్యుల భూమిని స్వాధీనపరుచుకుని ఉన్నారు అని 105వ కీర్తనలో 42 నుంచి 45 వచనాలు. తన పరిశుద్ధ వాగ్దానము అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ వాగ్దానము అబ్రహాముకు చేశాడు. ఆయనలో మనలందరినీ చూశాడు. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 8-9 వచనాల్లో రాయబడి ఉన్నది. అబ్రహాముకు కూడా దేవుడి సువార్తను ప్రకటించి యేసుక్రీస్తు ద్వారా భూమిని అంతటిని ఎలాగో దీవిస్తాడో, మనలందరినీ ఎలాగ దీవిస్తాడని చెప్పాడంట. దానికి అబ్రహాము ప్రతిస్పందించి నమ్మాడంట. ఈరోజు నమ్మిన ప్రతి ఒక్కరూ ఆ వాగ్దానంలో వారసులుగా చేయబడుతున్నారు. ఇంకా అద్భుతమైనది ఏంటంటే, దేవుడు వారిని సంతోషముతో విడుదల చేశాడంట. ఆనందగానములతో దేవుడు వారిని విడుదల చేశాడు. ఇంకా వారికి గొప్ప స్వాస్యాన్ని దేవుడు వారికి అనిపించాడు. కాబట్టి మనల్ని ఏర్పాటు చేసుకున్నవాడు, మనల్ని జ్ఞాపకం చేసుకొని క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నవాడు మన కొరకు గొప్ప స్వాస్యం ఉంచాడు. ఆయన ఏది చేసినా సంతోషంతోనూ ఆనందంతోనూ మన జీవితాల్లో చేసేవాడై ఉన్నాడు. ఆమేన్.